నమస్కారం రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ శాలిప్రియ. ఏపీ రాజకీయాల్లో వేడెక్కుతున్న సమీకరణాలు, ఒకవైపు అభివృద్ధి బాటలో రాయచోటి, మరోవైపు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ పదునైన విమర్శలు, అటు అంతర్జాతీయంగా ఒక ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లాయర్ ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ఈ రోజు మీ ముందుకు వచ్చాను. ఆలస్యం చేయకుండా టాప్ హెడ్లైన్స్ చూసేద్దాం. రాయచోటి అభివృద్ధికి 225 కోట్ల విన్నపం, మున్సిపాలిటీకి రెండో విడత తాగునీటి సరఫరా కోసం 150 కోట్లు, వెలుగిల్లు కాల్వ మరమ్మతుల కోసం 75 కోట్లు కేటాయించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. అమరావతిలో జరిగిన ఈ భేటీలో హంద్రీ నివా ద్వారా నీటి సరఫరా చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో రాయచోటి సాగు, తాగునీటి కష్టాలు తీరనున్నాయి. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గర్జన, గత ప్రభుత్వంపై విమర్శలు, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో ఆవేశంగా ప్రసంగించారు. వైసీపీ పాలనను అరాచకమని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం పెంచిన పింఛన్లు, మెగా డిఎస్సి వంటి పథకాలను వివరించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డంకులు సృష్టించిన వైసీపీ తీరును హనుమంతుడి ముందు కుప్పిగంతులుగా వర్ణించారు. మహారాష్ట్రలో దారుణం, 2,05,000 రూపాయలకు పసిపాప విక్రయం. మహారాష్ట్రలోని గోండియాలో ఒక ప్రైవేట్ డాక్టర్ మానవత్వాన్ని మరిచి 3 నెలల చిన్నారిని అమ్మేశాడు. ఉచిత వైద్యం చేస్తామని నమ్మించి నితేష్ బాజ్పేయి అనే డాక్టర్ ఆ పాపను 2,05,000 రూపాయలకు మరో మహిళకు విక్రయించాడు. హెల్ప్ లైన్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి పాపను రక్షించగా పరారీలో ఉన్న డాక్టర్ కోసం గాలిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోదీ ధీమా. భారత్ ప్రపంచ వృద్ధికి ఇంజిన్ లా మారుతోందని ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ వృద్ధిలో 16% భారత్ నుంచే వస్తోందని, త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని చెప్పారు. సంస్కరణల ఎక్స్ప్రెస్ ద్వారా దేశం వేగంగా దూసుకుపోతోందని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఎప్స్టీన్ కేసులో గోల్డ్మన్ సాక్స్ న్యాయవాది రాజీనామా. అంతర్జాతీయ లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ తో సన్నిహిత సంబంధాలు బయటపడటంతో గోల్డ్మన్ సాక్స్ చీఫ్ లీగల్ ఆఫీసర్ కేథీ రుమెలియర్ రాజీనామా చేశారు. ఆమె ఎప్స్టీన్ ను పెద్దన్న అని పిలుస్తూ పంపిన ఈమెయిల్లు వెలుగులోకి వచ్చాయి. ఖరీదైన బహుమతులు స్వీకరించడం, నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమె తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చూసారుగా, ఇవే ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాయచోటి అభివృద్ధి నిధులపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారు? కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. మరిన్ని వేగవంతమైన, విశ్వసనీయమైన అప్డేట్స్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేనే మీ శాలిప్రియ. నమస్కారం.